వేసవి తాపం నుండి ఉపశమనం పొందేందుకు మనందరికీ గుర్తొచ్చే మొదటి పండు పుచ్చకాయ. సుమారు 92% నీటి శాతాన్ని కలిగి ఉండే ఈ పండు శరీరానికి అవసరమైన హైడ్రేషన్ను అందించడమే కాకుండా రుచిలోనూ అద్భుతంగా ఉంటుంది. అయితే చాలా మంది పుచ్చకాయ ఫ్రిడ్జ్లో ఉంచి తీసిన వెంటనే చల్లగా తినడానికి ఇష్టపడతారు. కానీ అతి చల్లని పదార్థం కడుపులోకి వెళ్ళినప్పుడు శరీరం తన సాధారణ ఉష్ణోగ్రతను సమతుల్యం చేసుకోవడానికి అదనంగా శ్రమించాల్సి వస్తుంది. దీనివల్ల జీర్ణక్రియ నెమ్మదిస్తుంది. ఫలితంగా కడుపుబ్బరం, గ్యాస్ లేదా పొట్ట బరువుగా అనిపించడం వంటి సమస్యలు రావచ్చు. ముఖ్యంగా సున్నితమైన జీర్ణ వ్యవస్థ ఉన్నవారు దీనికి దూరంగా ఉండటం మేలు. ఫ్రిడ్జ్లో పెట్టిన చల్లటి పుచ్చకాయ నేరుగా గొంతులోని సున్నితమైన పొరలపై ప్రభావం చూపుతుంది. వీటిని తినడం వల్ల గొంతు నొప్పి, దగ్గు వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా ఏసీ గదుల్లో ఎక్కువసేపు గడిపేవారు లేదా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు దీనివల్ల త్వరగా ప్రభావితం అవుతారు. చాలా మంది పుచ్చకాయను ముక్కలుగా కోసి ఎక్కువ కాలం ఫ్రిడ్జ్లో ఉంచుతారు. ఇలా చేయడం వల్ల పండులోని విటమిన్ సి వంటి కీలక పోషకాలు తగ్గిపోవడమే కాకుండా బ్యాక్టీరియా వృద్ధి చెందే ప్రమాదం ఉందని ఆరోగ్య రంగ నిపుణులు హెచ్చరించారు.